నమస్తే, నేను సుష్మా. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ రౌండప్. రాష్ట్రంలో 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను రేపు సాయంత్రం వరకు మాఫీ చేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రుణమాఫీతో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ కోసం 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్తాయన్నారు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. రుణమాఫీ జరుగుతుండటంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలతో రైతు వేదికల వరకు రావాలంటే సూచించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని అన్నారు.